బిగ్ బాస్ సీజన్ 9 రోజు రోజుకు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ప్రేక్షకులకు ఒక పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న రీతు చౌదరి అనూహ్యంగా హౌస్ నుంచి బయటకు రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆటలో తనదైన ముద్ర వేస్తూ వస్తున్న రీతు ప్రయాణం ఇలా అర్థాంతరంగా ముగియడం ఆమె అభిమానులకు మింగుడు పడడం లేదు. అసలు ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ నుంచే హౌస్ లో హై డ్రామా నడిచింది. ఇంటి సభ్యుల మధ్య జరిగిన వాగ్వాదాల అనంతరం పలువురు కీలక సభ్యులు నామినేషన్ లోకి వచ్చారు. అయితే వారం మధ్యలో జరిగిన ఓటింగ్ సరళిని పరిశీలిస్తే కొందరు సేఫ్ జోన్ లో ఉండగా మరికొందరు డేంజర్ జోన్ లో ఉన్నారు. ముఖ్యంగా చివరి రోజు వచ్చేసరికి ఓటింగ్ లెక్కలు మారిపోవడంతో ఎలిమినేషన్ ఎవరనేది చివరి వరకు సస్పెన్స్ గానే ఉండిపోయింది. వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ రాగా చివరికి డేంజర్ జోన్ లో ఇద్దరు మాత్రమే మిగిలారు. వాళ్లే సుమన్ శెట్టి, రీతు చౌదరి. వీరిద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే సోషల్ మీడియా పోల్స్, అనధికారిక సమాచారం ప్రకారం సుమన్ శెట్టికి అందరికంటే తక్కువ ఓట్లు వచ్చాయని ప్రచారం జరిగింది. దీంతో సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వడం ఖాయమని చాలా మంది ఫిక్స్ అయ్యారు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. తక్కువ ఓటింగ్ శాతంతో సుమన్ శెట్టి ఎలిమినేషన్ అంచున ఉన్నప్పటికీ చివరి నిమిషంలో ఏదో మ్యాజిక్ జరిగినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ వేదికపై ఫలితం ప్రకటించే సమయానికి సమీకరణాలు మారిపోయాయి. అనూహ్యంగా సుమన్ శెట్టి సేవ్ అవ్వగా రీతు చౌదరి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. సుమన్ శెట్టిని కావాలని సేవ్ చేశారా లేక చివరి గంటల్లో ఓటింగ్ పెరిగిందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. మొత్తానికి రీతు చౌదరి ఎలిమినేషన్ సీజన్ 9 లో ఒక సంచలనంగా మిగిలిపోయింది. ఆమె వెళ్లిపోవడంతో హౌస్ లో గ్రూప్ ఈక్వేషన్స్ పూర్తిగా మారే అవకాశం ఉంది. మరోవైపు తక్కువ ఓట్లతో కూడా సేవ్ అయిన సుమన్ శెట్టి రాబోయే వారంలో తన ఆటతీరు మార్చుకుంటాడా లేక మళ్ళీ డేంజర్ జోన్ లోకి వెళ్తారా అనేది వేచి చూడాలి. ఏదేమైనా ఈ వారం ఎలిమినేషన్ మాత్రం ప్రేక్షకులకు ఒక షాకింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది.